నేను ఆలింగనం అంటున్నారు కదా మీరు, అది అలా వాళ్ళు చిత్రీకరిస్తున్నారండి. దానిలో ఏముందండి తప్పు? నేను చేసుకోబోయే భర్త, ఏ భర్త ఏ భార్యతో కాపురాలు చేయకుండా ఉన్నారండి ఈ రోజుల్లో? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు దివ్యల మాధురి చేస్తున్న దానికన్నా నేనేం తప్పు చేయలేదే. అంటే అంటే మీరు సొసైటీ గురించి మీకు తెలిసిందేనండి. చేస్తుంది కదండి, నేనేం తప్పు చేయలేదు. యా అంటే ఇప్పుడు ఒక మీరు కావాలి అనుకుంటే, మీరు భర్త చనిపోయారు, మీకు ఒక బిడ్డ ఉన్నట్టున్నారు, బేసిక్గా మీరు కావాలి అనుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి చాలామంది క్యూలో ఉంటారు. అలాంటిది ఒక జీవిత ఖైదు పడిన వ్యక్తిని, అనేక వ్యాధులు ఉన్నాయని మీరే చెప్తున్నారు, ఇన్ని వివాదాల్లో ఉన్న వ్యక్తి, వ్యాధులు ఉన్న వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తున్నారు, ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అంటే జనానికి క్లారిటీ ఇవ్వడం కోసం. ఒక్కసారి నేను 2022లో అప్పటి వరకు కూడా నాకు అసలు ఏ ఉద్దేశం లేదండి. నేను అప్పుడు నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటాను. మాట తప్పే వ్యక్తిత్వం నాది కాదండి. నేను ఆ మనిషి జీవితాన్ని నా జీవితంలోకి తెచ్చుకొని మేము హ్యాపీగా నెల్లూరు వదిలిపెట్టేసి వెళ్ళిపోయేసి మేము ఎక్కడన్నా బతకాలి, జీవించాలని మంచి ఉద్దేశంతో ఉన్నాను. నేను అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీడియాని కానీ, పోలీసు వాళ్ళని కానీ, గవర్నమెంట్ ని కానీ, నా ప్రేమను బతికించండి. ఇంతకు మించి నేనేం చెప్పలేనండి.